కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఐఆర్జీసీ దాడి చేసింది అని చెప్పి ప్రకటించింది. సో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేష్మ్ అనేటువంటి ఐలాండ్ పైన ఇప్పుడు ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన ఐలాండ్ పైన అమెరికా అటాక్ చేసింది. ఈ అటాక్ని తిప్పికొట్టడంలో భాగంగా పలు డ్రోన్లని అమెరికా పైన ఇరాన్ సంధిస్తోంది. అటు అమెరికా వైపు నుంచి కూడా MQ-1 అనేటువంటి డ్రోన్ కూల్ చేసిందనే కారణంతోనే ఇరాన్పై అమెరికా ఈ దాడికి పాల్పడింది. గ్రౌండ్ స్టేషన్ 2 అటాక్ డ్రోన్లను కూడా ధ్వంసం చేసింది. అయితే దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి గురుక్ సిటీ అండ్ కేష్ ఐలాండ్ ఇక్కడ ఈ అటాక్ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి మీకు ఆ విజువల్ చూపిస్తానటువంటి భయంకరమైనటువంటి దాడి జరుగుతుందనేది. ఐ విల్ కంటిన్యూ అగైన్. సో మరోసారి ఇరాన్ పైన అమెరికా భయంకరమైన దాడులు చేస్తోంది. ఈ దాడులకి తిప్పికొట్టడంలో భాగంగా ఇరాన్ కూడా ఐఆర్జీసీ కువైట్లోని అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేశామని ఐఆర్జీసీ చెప్తోంది. ఓవైపు తమపై దాడి జరిగిందని ధృవీకరిస్తూనే కువైట్ పై అటాక్కి ఇరాన్ కూడా సిద్ధమైపోయింది. సో విజువల్స్ మనం చూడొచ్చు. పలు ధ్వంసమైనటువంటి ఆ బిల్డింగ్ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో కొన్ని ప్రాంతాలపై అటాక్ చేసింది ఇరాన్లోని ప్రాంతం ఇది. ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ పైన, అక్కడ డ్రోన్ సిస్టమ్స్ పైన, కొన్ని ఐలాండ్స్ పైన అమెరికా భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. MQ-1 అనేటువంటి ఒక భయంకరమైన డ్రోన్ని ఇరాన్ పైన ప్రయోగించింది అమెరికా. అయితే దాన్ని ఇరాన్ తిప్పికొట్టిందట. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని తిప్పికొట్టి నేల కొరిగించేసింది. అయితే దానికి ప్రతీకారంలో భాగంగా అమెరికా మరింతగా రెచ్చిపోయింది. ఆ రెచ్చిపోయేటువంటి క్రమంలో గురుక్ సిటీ అండ్ కేష్మ్ ఐలాండ్ పైన భయంకరమైన దాడి చేసింది. గ్రౌండ్ స్టేషన్స్ పైన 2 డ్రోన్లతో కూడా అటాక్ చేసి అక్కడ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అమెరికా. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కొంత ఇప్పుడిప్పుడే బయట పడబోతోందా అనేటువంటి ఆలోచన 1 వీక్ బ్యాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ దాడులు మరింతగా భయానికి గురి చేస్తున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏమాత్రం కూడా అక్కడ నౌకలు రాకపోకలకి ఇప్పటికీ ఇంకా క్లియరెన్స్ దొరకలేదనేది మాత్రం అర్థమవుతోంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అటు ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే, మేము దానిపై కంట్రోల్ తీసుకుంటాము, మాకు టోల్ ఫీజు చెల్లించండి, మేము కంట్రోల్లోకి తీసుకుంటాము, మాకు టోల్ ఫీజు చెల్లించి మీరు మీ నౌకల్ని తీసుకెళ్ళొచ్చు అని ఇరాన్ చెప్తూ ఉంటే, టోల్ ఫీజు లేదు, ఏది లేదు, నీ కంట్రోల్ అవసరమే లేదు, ఫ్రీగా గతంలో ఉన్నటువంటి మాదిరిగానే మీరు క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి అమెరికా ఓ కండిషన్ పెట్టింది. అది కూడా యాక్సెప్టెన్స్కి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరాన్ యాక్సెప్టెన్స్ లేనటువంటి ఒకే ఒక్క మాట అంటే, అమెరికా పెట్టిన కండిషన్స్ దాదాపుగా ఇరాన్ తగ్గో కొంత భయపడో భయానికో భక్తికో యాక్సెప్ట్ చేస్తోంది. కానీ ఒకే ఒక కండిషన్ మాత్రం తిప్పికొడుతోంది ఇరాన్. అదొకటి ఏంటంటే, మీరు మా ఇంటర్నల్ ఇష్యూస్లో తలదూర్చకూడదు, మా ఇంటర్నల్ మ్యాటర్స్లో మేము మాత్రమే మాట్లాడతాం. హూ ఆర్ యూ టు టాక్? ఇది ఇరాన్ అడుగుతున్న మాట. మా ఇంటర్నల్గా ఏమైనా యుద్ధం జరిగిందనుకోండి, రియాల్స్ పడిపోయాయి, అంతర్గతంగా యుద్ధం ఉందని అంటున్నారు, ఏదో రకంగా మా దాంట్లో మేము సెటరేట్ చేసుకుంటాం, కానీ మీ ప్రమేయం మాకొద్దు. ఇది ఒక మెయిన్ కండిషన్ ఇరాన్ అమెరికాపై ఇంపోజ్ చేసింది. దీంతో పాటుగా ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే, మేము 20 lakh crore 20 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు నష్టపోయాం మేము. మీరు వింటుంది నిజమే, 20 లక్షల కోట్లు. సో ఈ నష్టాన్ని మొత్తాన్ని కూడా మేము రిట్రైవ్ చేసుకోవాలి అంటే మాకు గల్ఫ్ కంట్రీస్ నుంచి అయినా మాకు సహాయం అందించండి, మీరైనా సహాయం చేయండి, లేదంటే మాకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా మాకు రూట్ చూపించండి. ఎందుకంటే మా దేశాన్ని మళ్ళీ మేము పునర్నిర్మించుకోవాలి, కాబట్టి మాకు అవకాశం కల్పించాలనేది ఇరాన్ అడుగుతున్నమాట. కానీ ఇవేం పట్టించుకోకుండా అమెరికా, మేము చెప్పిందల్లా చేయాల్సిందే, మేము ఏది చెప్తే అది చేయాల్సిందే, మీరు మొత్తం మా కంట్రోల్లో ఉండాల్సిందని చెప్పి మళ్ళీ ఇరాన్పై అటాక్ చేయడం. మొదట బందర్ అబ్బాస్, ఈ 3-4 డేస్ నుంచి యుద్ధం ఏదైతే జరుగుతోందో ఆ యుద్ధానికి కారణం సౌత్ ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయడం ఒకటైతే, బందర్ అబ్బాస్ అనేటువంటి ఓ పోర్ట్ పైన ఐఆర్జీసీ ఏర్పాటు చేసుకున్న ఆర్మీ క్యాంప్స్ పైన అమెరికా చేసిన అటాక్ ఈ యుద్ధాన్ని మరోసారిగా ఇప్పుడు అంటే ఈ రీసెంట్ డేస్లో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఆ తర్వాత నుంచి
అమెరికా వార్షిప్ పైన ఇరాన్ అటాక్ చేయడం, అమెరికా వార్షిప్ పైన ఇరాన్ భయంకరమైనటువంటి డ్రోన్లతో దాడి చేయడం, ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్ లాంటి ఈ ప్రాంతాల్లో, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని డ్రోన్లు, మిసైళ్లతోని ఇరాన్ కొంత దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ రకంగా ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి. ఖతార్ వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ 3-4 డేస్ ముందు మళ్ళీ యుద్ధం బదర్ అబ్బాస్ పోర్ట్ పైన దాడి జరక్క మునుపు అమెరికా, ఇరాన్ మధ్య ఒక కండిషన్ ఉండేది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికి ఉన్న పలంగా యుద్ధం ఆగిపోవాలి,